అందరికీ నమస్కారం అండి. పార్వతీస్ కిచెన్కి స్వాగతం. చూడండి, వాళ్ళు మీకు ఒక మంచి బర్మా వాళ్ళ డిష్ అండి. ఇది కౌస్తుబే హత్తు అంటే దీని అర్థం ఏంటంటే అండి, అక్క నూడిల్స్ తోటి చేసిన సలాడు అని. ఓకేనండి, ఇది తిని కూడా మీకు చూసి చెప్తానండి. చాలా బాగుంది, చాలా ఈజీగా చేసుకోవచ్చు. తప్పకుండా చేసుకోండి. ఎలా చేయాలో నేను ఇప్పుడు చెప్తాను, చూడండి. ఓకేనండి, కావాల్సిన ఐటమ్స్ చూసారా? కొత్తిమీర, కొంచెం సన్న క్యాబేజీ, ఉల్లిపాయ ముక్కలు, నూడిల్స్ ఉడకబెట్టి చల్లటి నీళ్ళతో కడిగి పెట్టేసుకోవాలి. ఎల్లుల్లిపాయలని ఒలిసి చక్కగా ఆలివ్ ఆయిల్లో కానీ, మరి ఆవకాడ ఆయిల్ కానీ, పల్లి నూనె కానీ, మీ ఇష్టం అండి, ఎందులోనైనా వేపుకోండి. ఓకే, ఇప్పుడు నేను తిని చూసి చెప్తాను మీకు. చూడండి ఎంత బాగుందంటే అసలు చూడండి, ఇప్పుడు నేను తిని చెప్తాను. బ్రేక్ఫాస్ట్లో కానీ, లంచ్లో కానీ, డిన్నర్లో కానీ తినండి, చాలా బాగుంటుంది. మంచి టేస్టీ ఫుడ్ అండి. ఓకేనండి, భలే ఉందండి, చాలా బాగుందండి. పుల్లగా, కమ్మగా ఏమో పుట్నాల పప్పు పొడి అండి. పుల్లగానేమో నిమ్మకాయ వేసాం కదండి, అది ఆ ఎల్లుల్లిపాయలు ఫ్లేవరు, అక్కడక్కడ ఆ చిల్లీ ఫ్లేక్స్ భలే తగులుతున్నాయండి. భలే ఉన్నదండి, చాలా బాగుంది. చూడండి, నూడిల్స్ ఇట్ట ఉడకబెట్టి వేడి నీళ్ళలోంచి చల్లని నీళ్ళు కడిగి పక్కన పెట్టుకొని ఫస్ట్ ఉప్పు వేయాలండి. ఉప్పు వేసే ముందు మనం ఏం చేయాలంటే ఎల్లుల్లిపాయలు సన్నగా తరిగి, చూడండి, అవకాడో ఆయిల్లో మంచిగా ఇలా వేపుకొని ఆ ఎల్లుల్లిపాయ ముక్కలు ఆ ఆయిల్ వేసి కలపాలి. ఫస్ట్ ఉప్పు వేసామండి, తర్వాత ఈ ఆయిల్, ఎల్లుల్లిపాయలు, తర్వాత దీంట్లో కొంచెం ఒక చిటికెడంతా అజినోమోటో వేసామండి, ఏదో టేస్ట్ బాగుంటుందని. ఇవ్వండి, ఇవేమో ఇది క్యాబేజీని, ఉల్లిపాయలు సన్నగా తరిగినాయి. నేను చేస్తాంటే మా బాబు వచ్చి నేను చేస్తానని చేస్తాడు. వాడికి వంట అంటే ఎంత ఇష్టమోనండి. చూడండి, చక్కగా కలుపుతున్నాడు చేతితోటి. బిర్యానీలు చేస్తాడు, అన్నీ బాగా చేస్తాడు. ఇంకా ఇవన్నీ కలిపి వేసేసుకొని కొత్తిమీర వేసి మంచిగా అండి చేతితోటే కలపాలండి. అదేమవుతుందంటే పుట్నాల పప్పు పొడి అవన్నీ బాగా కలుస్తాయి అన్నమాట. ఉప్పు వేసాము, పుట్నాల పప్పు పొడి వేసాము, కొంచెం అజినోమోటో, కొంచెం క్యాబేజీ సన్నగా తరిగింది, ఇంకా కొంచెం అండి ఇవి చూసారా చిల్లీ ఫ్లేక్స్ అనమాట. చిన్న ప్యాకెట్లు వస్తాయండి, తెచ్చుకోండి. లేదంటే 4 ఎండుమిర్చి మిక్సీలో వేసినా ఇలాగే వస్తాయండి. పచ్చగా మిక్సీ పట్టుకోండి అవండి, మెత్తగా చేయొద్దు. ఆ ఫ్లేక్స్ తగులుతుంటే భలే ఉంటుంది అనమాట. ఇవన్నీ వేసి చక్కగా ఇదిగోండి, ఇది పుట్నాల పప్పు పొడి చేసుకుని చక్కగా ఆ పొడి అండి దానికి చక్కగా ఆ నూడిల్స్కి బాగా అంటాలి. చూసారా, 4 స్పూన్లు వేసాం, 3 బార్లు వేసినట్టున్నాడండి. ఇవి 3 పీసులు ఇవి వస్తాయి కదా నూడిల్స్, అవి పైనుంచి కూడా మళ్ళీ పచ్చిది అవకాడో ఆయిల్ అండి. అవకాడో అయినా వేసుకోండి, ఆలివ్ అయినా వేసుకోండి. వేసి మంచిగా కలిపి ఇంకా ఫైనల్గా వేయాల్సింది నిమ్మరసం. కొంచెం నిమ్మకాయ రసం వేస్తే